శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 4:30 గంటలకు సుప్రభాతం, 5:30కు గోదా కృష్ణుల అష్టోత్తర శతనామావళి, తిరుప్పావై సేవాకాలం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ సూక్తి సుధాచరి పసుమర్తి పద్మజ కుమారి తిరుప్పావై ప్రవచనాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో ఉపదేశిస్తున్నారు. ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యులు బృందం పాశుర విజ్ఞాపనలు, గోదాదేవికి పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మ యాదగిరి తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉత్సవాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఏంటి ఇంకా రావడం లేదు, నువ్వు కుంభకర్ణుని ఎదురు నేను ఏమైనా ఆవహించిందా? అంత మత్తుగా పడుకున్నావేంటి? ఆత్త అంటే మిక్కిలి అనంతుడయ్యా, మత్తు కలిగినటువంటి దానా అని అంటున్నారు. మిక్కిలిగా మత్తు ఉందట. ఇప్పుడు చూడండి, నేను అనుకున్నాం ఆ స్వామిని చూడగానే ఎలా అనిపిస్తుంది, మాదక ద్రవ్యం తింటే మత్తు ఎలా ఉంటుందో అలా మత్తెక్కిపోతుంది అనమాట. ఉమ్మెత్తకాయ తిన్నపండి అంటారు, ఉమ్మెత్తకాయ తింటే మత్తు వచ్చేస్తుంది. అలా మయ్యలేత్తి మయక్క మొహం మాయ మందిరంగా అని గురువు అంటారు. ఆయన ముఖం చూడగానే ఒక మత్తు ఆవహించేస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈమెకి అంత మత్తు ఉందా? స్వామిని ఏమైనా చూస్తున్నావు ఏంటి? స్వామి పక్కనే ఉన్నాడా ఏంటి? వీళ్ళకి బయట క్యూరియాసిటీ ఆగడం లేదు, గడపడం ఆగడం లేదు. చెప్పించుకోవాలి ఆమె చేత ఎలా అయినా సరే లోపల స్వామి ఉన్నాడు అని. అందుకని అలా సంబోధన చేస్తున్నారు. ఇక అలాగే అరుణ్కలమే అన్నారు, అరుదైన ఆభరణం లాంటి దానిగా అన్నారు. గోపికమ్మని ఈ రోజు 2వ సంబోధన చేస్తున్నారు. ముందేమన్నారు? అమ్మనాయ్ అన్నారు. ఇప్పుడేమంటున్నారు? అరుణ్కలమే అన్నారు. 2 సంబోధనలు గుర్తుపెట్టుకోవాలి. అరుణ్కలమే అంటే అరుదైన ఆభరణం. ఎలా అంటే అందమైన రత్నాలన్నీ ఏర్చిపూడ్చి మధ్యలో ఒక డైమండ్ని పెట్టి ఒక హారం చేస్తే ఎలా అయితే ఉంటుందో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిచ్చిదిలేండి, రత్నాలు కాదు. అలా మధ్యలో ఒక పెద్ద రత్నం ఎలా అయితే ఉందో ఆ విధంగా అనమాట ఈ నాయిక మణి వంటి ఈనాటి గోపిక నిద్రిస్తున్నటువంటి లోపల నిద్రిస్తున్నటువంటి గోపిక వీళ్ళందరికీ కూడా నాయకురాలు లాంటిది అనమాట. అందుకనే ఆమె లేకపోతే ఇంకా జరగదు. ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు, ఎలా అంటే మనకి ముగ్గు వేయడంలో అందరూ ముగ్గులు వేస్తారు. సుమారుగా ఒక 15 మంది దాకా వేస్తుండొచ్చు. కానీ ఫస్ట్ స్కెచ్ చేసి ఒక ఆవిడ ఉంటారు కదా, ఆమె లేకపోతే ఇంకా జరగదు. తర్వాత రంగులు ఎలా వేస్తారు, ఆమె కదా ప్రధానం. అలాగే ప్రతి ఒక్క గోష్ఠికి కూడా ఒకటి ప్రధానంగా ఉంటారు. వాళ్ళు లేకపోతే ఏంటో గోష్ఠి అసంపూర్తిగా అనిపిస్తుంది. ఈనాటి గోపికమ్మ నిద్రిస్తున్నటువంటి ఆమె అలాంటిది అనమాట. ఆమె లేకపోతే ఇప్పుడు హారంలో అన్నీ ఉన్నా సరే మధ్యలో సెంటర్లో ఒక రాయి ఉండినా ఏముంటుంది? వేసుకుంటామా? ఏమైంది? ఇప్పుడే అన్ని రాళ్ళు ఉన్నాయి కదా, ఒక్క రాయి లేకపోతే ఏమైంది నువ్వు వేసుకోవడానికి అని ఇంట్లో అత్తగారు అమ్మో మొగుడు తిట్టినా సరే రాయి ఊడిపోయింది నేను వేసుకోను అంటాం. అవునా? అంటే ఇక ఆమె లేకపోతే గోష్ఠికి నిండుదనం లేదు. ఒక్క రాయి తగ్గినా మనం పక్కన పడేయటమే దాన్ని. అలాగే అనమాట, ఈమె తగ్గినా వీళ్ళు వెళ్ళలేరు స్వామి దగ్గరికి. అంత గోపిక అనమాట ఈమె, వైలక్షణ్యం కలిగినటువంటి గోపిక. అందుకని ఆమెను ముందుంచుకొని చక్కగా వెళ్ళాలని తీర్థమాయి మందు తీరా చాలేమ్మా తేరుకొని వచ్చి జాగ్రత్తగా సర్దుకొని వచ్చి తలుపుతి అని అంటున్నారు. అంటే వీళ్ళకి బాగా ఫిక్స్ అయిపోయారు అనమాట. కృష్ణయ్య లోపలే ఉన్నాడు, కృష్ణయ్యతో ఈమె కూడి ఉన్నది. అందుకనే నోరు తెచ్చి మాట్లాడలా, కథలకు మెదలకుండా ఉంది, తలుపు తీయడానికి రావట్లా. సరే చాలే కొంచెం సర్దుకొని వచ్చి తలుపుతి అని అంటున్నారు. సర్దుకొని ఎందుకు తలుపు తీయమంటున్నారు? లోపల అర్థం చూసామనుకోండి, భగవద్ ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉందా. అంత ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే ఆమె పై అంతస్తులో ఉంది. నిన్న గోపికమ్మ అద్దాల మేడలో వీళ్ళకి కనపడేటట్లు అదే అంతస్తులో ఉంది. అందుకని వచ్చి తలుపు తీయమన్నారు. ఇప్పుడేంటి? సర్దుకొని తిరిగి రా అనటం ద్వారా ఆమె పై అంతస్తు మీద నుంచి కిందకి రావాలన్నమాట. వీళ్ళు కింద ఉన్నారు. వీళ్ళు అందుకనే కనిపించట్లేదు. నిన్న ఆమెమో క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అన్ని చూసినట్లుగా చెప్పారు. ఇవాళేమో మాట్లాడట్లేదు, కదలకుండా మెదలకుండా పడుకొని ఉన్నది అన్నట్లుగా ఏ శబ్దం రాకపోయినప్పుడు వీళ్ళు భావన చేస్తున్నారు. పైన ఉన్నది ఆ మెట్లు దిగి రావడంలో దబక్కనే ఏమైనా కింద పడిపోయేదేమో ఆ ధ్యానంలో ఉన్న మనిషి అని నిదానంగా సర్దుకొని రా అంటున్నారు. నిజానికి చూడండి, సుగ్రీవాళ్వాను రామచంద్రమూర్తికి మాట ఇచ్చాడు. వర్షాకాలం గడుస్తుంది, ఇప్పుడు వర్షం పడుతుందా ఫుల్గా ఇక్కడ, అట్లాగే అక్కడ కూడా వర్షం పడుతుందట. సీతా పిరాటి యొక్క సీతాన్వేషణ నిమిత్తంగా ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో అనువుగా ఉండదు సమయం. ఈ 3 నెలల విశ్రాంతి తీసుకో సుగ్రీవ. ఏది వాలిని సంహరించిన అనంతరం సుగ్రీవుణ్ణి రాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత భార్యలతో చక్కగా ఇన్నాళ్ళు కష్టపడ్డావు ఎలాగో, ఇప్పుడు ఎలాగో వర్షాకాలమే కదా మనం వెళ్ళలేములే, నువ్వు విశ్రాంతి తీసుకున్నాడు రాముడు. సరే ఆయన గుహల్లో చక్కగా భార్యలతో రమిస్తున్నాడు. అయితే 3 నెలలు గడిచిపోయింది.
అయినా సీతాన్వేషణ కోసం రావడం లేదు. అప్పుడు రామచంద్రమూర్తికి కోపం వచ్చింది. లక్ష్మణ, వాలి వెళ్ళిన మార్గం తీసే ఉందని చెప్పు, వెళ్ళి అంటే వారిని ఎలా అయితే సంహరించానో అలా సంహరించడానికి ఒక క్షణం పట్టదు అంటూ వెళ్ళి చెప్పు అని కోపమేనా అని రామచంద్రమూర్తి కూడా సీత విరహ విశ్లేషణ భరించలేక కోపంతో చెప్పాడు. అసలే హనుమాన్ స్వామి అగ్ని మీద ముగ్గిలో, ఇంకా అన్నయ్య కోపంగా చెప్పేటప్పుడు ఊగిపోయాడు లక్ష్మణ స్వామి. ఇక లక్ష్మణ స్వామి ఎంత కోపంగా వెళ్ళాడంటే ఆ గుహ దగ్గరికి సుగ్రీవా అంటూ ఒక్కసారి గరిచారట. లోపల తారతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. తార విన్నది ఆ లక్ష్మణ స్వామి యొక్క కంఠంలో ఉన్నటువంటి కోపం ఆమె గ్రహించుకుంది. ఇప్పుడు సుగ్రీవుడు వెంటనే లేచి వెళ్ళబోయాడు. అమ్మో, ఎంత కోపంగా పిలుస్తున్నాడు లక్ష్మణ స్వామి, వెంటనే వెళ్ళాలి అని వెళ్ళబోతుంటే తార ఆపింది. ఆగు ఆగు, ఆయన అంత కోపంగా పిలుస్తున్నాడంటే ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నీ పని పుష్పటాక్ అయిపోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను అని చెప్పి తార ఏం చేసింది, సంభోగంలో ఉన్నారేమో ఆ వస్త్రాలు కూడా సర్దుకోలా, చుట్టూ సరి చేసుకోవాలా, ఆ వంతున అలా బయటకు వచ్చేసింది. ఎందుకు? దానికి ఒక అంతరార్థం ఉంది. అలా వస్తున్నటువంటి ఆమె పరస్త్రీ, పైగా సంభోగంలో ఉంది, వస్త్రాలు చెదిరిపోయి ఉన్నాయి. లక్ష్మణ స్వామి వెంటనే తలకాయ దించేసుకున్నాడు. ఆమె బయటికి రాగానే ఆమె చూడ కోపంతో ముగిపోతున్నాడు, ఆవేశంతో. ఇలా కళ్ళు నిప్పులు జరుగుతున్నటువంటి లక్ష్మణ స్వామి తార అలా రాగానే వెంటనే తలకాయ దించేసుకున్నాడు. అంటే ఆయనలో ఉన్న కోపాన్ని తగ్గించడం కోసం తార ఆ విధంగా వచ్చేసింది. నువ్వు అలా వస్తావేమో, సర్దుకుంటా, ఎందుకంటే ఇక్కడ 5 లక్షల మంది గోపికలు ఉన్నారు, వాళ్ళందరూ తెలిసిపోయింది నువ్వు కృష్ణుడితో కూడి ఉన్నావు అన్న విషయం. కాబట్టి నేను ఒక్కదాన్ని కాదు, అందరూ ఉన్నారు, కాబట్టి కొంచెం సర్దుకొని నిదానంగా రామ్మ, ఆనాడు తార వచ్చినట్లుగా నువ్వు రావద్దు అంటూ చెప్తుంది. అక్కడంటే ఆయన కోపం మీద ఉన్నాడు లక్ష్మణ స్వామి, అందుకని అలా రావాల్సి వచ్చింది. ఇక్కడ అలా కాదు కదా, అందుకని చెప్తున్నారు శ్రాప్రస్ఖలంతి మన విహ్వలాక్షి అన్నట్లుగా కళ్ళు అలా మూతలు పడిపోతుంటే, అరమోడ్పులు అయిపోతుంటే ఆ విధంగా వచ్చింది ఆమె తార. నువ్వు అలా రావద్దు, కొంచెం సర్దుకొని నిదానంగా వచ్చి తలుపుతి అని అంటున్నారు. అంటే అంతరార్థం ఏమిటంటే ఆచార్యులు వారు భగవద్ ధ్యానంలో ఉన్నప్పుడు, అందరూ మునిగిపోయి ఉన్నప్పుడు, నోట మాట రాకుండా ఆనంద పారవస్యంలో ఉన్నప్పుడు ఆహా ఆహా అంటూ కళ్ళు మూసుకొని అలా ఆనందంగా విహరిస్తూ ఉన్నప్పుడు మనం ఒకవేళ మనల్ని అనుగ్రహించమని ప్రార్థన చేసినట్లయితే వాడికి కొంచెం సమయం ఇవ్వాలి. ఆ అనుభవం నుంచి కొంచెం నిదానంగా బయటకు వచ్చి అప్పుడు చెప్పండి మీరు వచ్చిన పని ఏంటి అంటూ వాళ్ళు అడిగేంత వరకు, స్థిమితంగా ఉండేంత వరకు మనం కూడా కొంచెం వేచి ఉండాలి. అంతేగాని నిన్న చెప్పుకున్నాం అంటూ వెళ్ళి గుర్రం సకిలింపులాగా ఆచార్యులు వారు పాపం అనుష్ఠానంలో ఉంటే వెళ్ళి డిస్టర్బ్ చేసి మనకు ఎలాగో అనుష్ఠానం ఉండదు, ఆయన అనుష్ఠానం చేసుకుంటే తా చెడ్డకోతే మనమంతా చేర్చింది అన్నట్లుగా వెళ్ళి ఆయన చెడగొట్టకూడదు. చక్కగా ఆయన అనుష్ఠానం పూర్తి చేసుకుని బయటకు వచ్చి మనల్ని అనుగ్రహించిందాక వేచి ఉండాలి. వారు 1 నిమిషం ఆగి వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు, కటాక్షిస్తారు. అలా ఈనాటి గోపబాలికను కూడా మేలుకొలిపి తమ గోష్ఠిలో చేర్చుకొని 5వ గోపబాలికని కూడా మేలుకొలిపి 6వ గోపబాలికను మేలుకొల్పడానికి సమాయత్తమవుతున్నారు మన గోదా గోష్ఠి అంతా కూడాను. అలా ఈనాటి పాసురాల్లో గోపికమ్మని మేలుకొలిపారు. గోపిక సంబోధన ఏమిటి? అమ్మనాయ్ అరుంగలమే 2 సంబోధనలు. ఇక మనకి స్వామి యొక్క నామాన్ని ఏమించింది గోధుమ? నారాయణ అనే తిరునారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని అనుగ్రహించింది గోధుమ మళ్ళీ ఈనాటి పాసురాల్లో. అలా మనం రేపు ఉదయం మరలా తిరుప్పావై గోష్ఠికి వచ్చేంత వరకు శ్రీమన్నారాయణ 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 అంటూనే ఉండాలి, అదే నామం పలుకుతూ ఉండాలి. अस्तु श्री कस्तूरी वासना वासुदोरसे श्री हस्तिगिरिनाथाय देवराजाय मंगलम् कमलाभिरस्तूरी वर्तमानगिरमक्षते यादवाद्रिवासाय सर्वपुत्राय मंगलम् लीलाद्रिवासाय नित्याय परमात्मने सुभद्रात्माननाथाय श्रीजगन्नाथाय मंगलम् स्वोचित्रमालिका बन्धगन्धवन्दुरविष्णवे विष्णुचित्तधनुराये योदाये भजमोदकम् श्रीनगर्या महाभुर्यां साम्प्रपण्यो हरे हरे श्रीविद्यमेवधाम् हे सर्वपाय मङ्गलम् शेषो वा शङ्करनाथो वा श्रीपदर्वेन्द्राद्रिगैः विदर्गाय महाप्राज्ञे
परमं पदं पर्याप्यानन्दरायाय सर्वस्तोमोदे सर्वस्याप्ये सर्वस्य सिद्धे सर्वमेव देहाप्नोति सर्वं जयति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि कृष्णप्रचोदयात् देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि लक्ष्मी प्रचोदयात् तरुणा शिरुकाले वन्दन्नैच्छे वित्तवादेवने भगवान् गोविन्दा शिरुकाले वन्दन्नैच्छे वित्तवन्दतामराये वोत्तमरोकेलाय कट्टान्मै कोन्नागोलत्तरुभिनन्दो निरुत्तेवरङ्गले कलाल भोगाल देवने भगवान् गोविन्दा पालं कपामे गणपतिहरै पाले नमागैतर शंकरवरत्र सर्वतिरुमाराय शंकरमेरवेतिपुरवरंगावा गणपतिहरै पाले नमागैतर शंकरवरत्र सर्वतिरुमाराय ओम गृणाहि भृतवती रविधराधिपत्यै पयस्वतीरन्दिराचारास्तु ध्रुवादिशां विष्णुपत्न्यगोरास्येषान सहसोया मनोदात अभिनो गृणन्तु गोविन्द नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् नो तच्छुवर्कं कुबुगिन्ना अन्मना मातमं आरारो वासल यमादा तत्तुजाय मुड़ी नारायणन् लम्मा तत्परैतरुं पुण्यना बन्धुरुणा तत्तिन् वायुवीजिन्दा कुम्भकर्णनं उत्तमुनक्के Krishna
Yeah.